ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, అవినీతి వ్యతిరేక కవితల పోటీలో పాల్గొన్న కవి మిత్రులకు నమస్సులు. ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ సంధానకర్త, ఎస్హెచ్ఓ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా సేవాకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నిర్వహించిన అవినీతి వ్యతిరేక కవితల పోటీలో అసంఖ్యాకంగా కవులు పాల్గొన్నారు. ఇది చాలా అరుదైన కవితల పోటీ. అలాగే బహుమతి వస్తేనే విజేతలు అనుకోకండి. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. అందరూ కూడా కవితలు చాలా బాగా రాశారు. 3 విజేతల్ని ఎంపిక చేయడం జరిగింది వీరిలో. అలాగే ఒక ప్రత్యేక బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే భారతదేశంలో అవినీతి ఇందు కలదు అందు లేదు అన్న సందేహం వలదు. ఎందెందు వెతికిన అవినీతే అన్న చందాన అన్ని రంగాలలో వ్యాపించింది. ఈ అవినీతి లంచగొండితనం వల్ల కొన్ని కోట్ల రూపాయల నల్లధనం మరుగున పడింది. నల్ల కుబేరులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విదేశీ బ్యాంకుల్లో వ్యాపారాలు, పొలాలు, స్థలాలు ఇలా వివిధ రూపాల్లో బినామీ పేర్లతో నల్లధనాన్ని దాస్తున్నారు. ఇంతటి నల్లధనం ప్రయోజనాలకు ఇస్తే ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ఇంకా ఎన్నో ఘాతుకాలు జరగకుండా ఉండేవి. ఈరోజు కవులందరూ కూడా తమ తమ కవితలతో అవినీతిని చీపురుతో తుడిచిపెట్టుకుపోయే విధంగా తమ తమ మనోభావాలను రామబాణంలా సంధించారు. ఆ కవితల్లో ఉన్న సందేశం చీపురు అనబడే కలంతో ఎలా సంధించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాయవరపు సరస్వతి అనకాపల్లి జిల్లా నుంచి కవిత పంపించారు. వారి కవితా శీర్షిక అవినీతిని అణగద్రొక్కండి. లంచం ఇచ్చినా పుచ్చుకున్నా నేరమని తెలిసినా జనం జాగృతమవుతున్నా, లంచగొండులపై దాడులు జరుగుతున్నా అధికారుల్లో రవ్వంత కూడా మార్పు లేదు. బాలలు, కౌమార దశ పిల్లల్లో రక్తహీనత, బరువు తక్కువ సమస్యలను అరికట్టేందుకు ఎన్ని పథకాలు పెట్టినా వాటి మీద పర్యవేక్షణ లేకపోవటంతో అడవి కాచిన వెన్నెలలే అవుతున్నాయి. ఆహార పథకాల్లో లొసుగుల్ని అరికట్టి అవినీతి సిబ్బంది భరతం పట్టనంత కాలం ఈ అవినీతి కొనసాగడం ఖాయం. రేపటి తరాల ఎదుగుదల లోపాలతో గిడసబారిపోయే దురవస్థను నివారించగలిగితే దేశం పురోభివృద్ధి వైపు పయనించగలదు. అంగన్వాడీ కేంద్రాల నాసిరకం పనితీరు, పర్యవేక్షణ లోపాలు ప్రపంచంలో అతిపెద్ద శిశు పోషక ఆహార పథకాన్ని గుళ్ళబారుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహము లేదు. అవినీతి సిబ్బంది భరతం పడితేనే క్షేత్రస్థాయిలో మార్పులు మొదలు కావడం ఖాయం. హైదరాబాద్ నుంచి కాయల నాగేంద్రం గారు కవిత పంపించారు. అవినీతి అయితే సమాజాన్ని నిర్మిద్దాం కవిత పేరు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన అవినీతి, దాన్ని నిర్మూలిస్తేనే దేశ ప్రగతి. మనిషికో స్వర్గాన్ని సృష్టించుకొని నీతికి దూరం కాకూడదు. సమాజంలో ప్రత్యేకత పొందాలని అవినీతికి అండగా నిలవద్దు. అవినీతి దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు. లంచం అడిగేవారిని తరిమి కొట్టు. అనుకున్నది సాధించటానికి కావాలి దీక్ష. చెప్పింది చేయడానికి ఉండాలి నిజాయితీ. మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే అవే మనల్ని విజయపదం వైపు నడిపిస్తాయి. లంచగొండితనాన్ని రూపుమాపి అభివృద్ధి వైపు పయనిద్దాం. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. చావలి సాంబశివ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుంచి కవిత పంపించారు. వారి కవితా శీర్షిక అమ్మా నీవే శరణు. కాయగూరలను మాంసభక్షణము సహజం కాదా మనిషి జన్మలో? కొండల బండల ఇసుక మట్టి తిని ఒళ్ళు పెంచగా ఏమనవలరా? ప్రజాసేవయని పలుమారు పలుకుచూ బమ్మిని తిమ్మినిగా మార్చి సుజనులను మందు మాయలో ముంచి తరింతురు. ఓట్ల కెరలుగా నోట్లు జల్లుదురు. నేరస్తుల బంధించు వేళ నీ చేతికి సంకెళ్ళ. పులులై ఉరికే తరుణంలో మీ కోరలకేమాయే? ప్రతిజ్ఞ చేసి కొలువున చేరి బాసలు మరిచారా? ధర్మ నిర్వహణ అసాధ్యమైతే తప్పుకోండి మీరొద్దు.
తరలిరావా ఓ ధర్మదేవత తామసమేలమ్మా, ఒంటి పాదమును కానగరాదే ఏమిటి ఈ విపరీతం, కొమ్ములు సాలవే కుమ్మివేయ ఈ చరిత్రహీనులను. అమ్మా భవాని, భైరవి, శాంభవి, అన్నపూర్ణ శరణు, అడుగు బడుగులపైన ఆదరణ చూపాలి, భావి పౌరుల విద్య మరలా భాసిల్లాలి, అవినీతి సామ్రాట్ల నడిచి శిక్షించాలి, పరమ ధర్మ మనసు ప్రజలు మేము మెచ్చాలి, అందరూ కోరేది ఒకటే అయితే చేతులు కలపండి, అందరి తల్లియు దేశమే అయితే గొంతులు కలపండి, ఎందుకు ఈ పోరాటం ఇంకెందుకు ఈ ఆరాటం, దేశ ప్రగతికై ధర్మ మార్గమున అందరం పయనిద్దాం. విజయనగరం నుంచి కుసుమంచి శ్రీదేవి గారు కవిత పంపించారు. వారి కవితా శీర్షిక అవినీతి తిమింగలాలు బక్క చిక్కాలి. నీలివర్ణ ఛాయలో శ్వేతవర్ణ వస్త్రాలు ధరించిన పాత్రలు, హామీల పర్వమంటూ కోటలు దాటిన మాటలతో గెలుపు పతాకాలు ఎగురవేస్తూ కసాయివాడి బుద్ధితో అమాయకుడి పసుపు పూస్తూ సంబరాలు చేసుకుంటూ పేదవారి కన్నీటిని తొడవాల్సిన ఆపన్న హస్తాలు తీరని దాహార్తిని ప్రదర్శిస్తూ జలగలై పేదవాడి స్వేదాన్ని పీల్చుతున్నారు. అవినీతి చాప క్రింద నీరులా పాకుతున్న చాపపై చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ అడ్డుకట్ట ద్రోహమన్నట్టు హింస ధోరణి ప్రదర్శిస్తున్నారు. బీదవాడి జెహోకి పథకాల తడి రాసి వాళ్ళ ధన కుండీళ్లను నింపుకుంటున్నారు. తరతరాల బొజ్జలులో చల్ల కదలకుండా అవినీతి నిర్మూలన ఎజెండాగా పెట్టి నీతికి ఊపిరిపోస్తున్న నాయకులు రావాలి. అప్పుడే తిమింగలాలు బక్క చిక్కి పేదవాడి నోటిని 5 వేళ్ళు ఓ పిడికెడు ముద్దతో పలకరించగలుగుతాయి. రుక్మిణి రాము గారు గుంటూరు జిల్లా నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక అవినీతి అంకురం. అవినీతిని అణిచివేద్దాం తమ్ముడా, అవనిలో ధర్మం నిలుపుదాం కదలరా, చేయి చేయి కలుపుదాం తమ్ముడా, మనసు మనసు కలిపితే మనమే ఒక శక్తిరా, అవినీతి అంకురాన్ని తుంచేస్తే మనం మానవ మనుగడే మారిపోతుందిరా, అక్రమాన్ని సక్రమం చేస్తే అవనిపై ఆనందం తేలియాడుతుందిరా, ధర్మానికి ఆ ధర్మరాజే కాదురా, మనమందరం కావాలి ధర్మరాజులం, ధర్మం అన్న పదం మాటలలో కాదురా, చేవ చూపాలి చేసి చూపాలి ప్రజలంతా, అవినీతి అంటే అసలు ఏమిటిరా, మనిషికున్న అవలక్షణమే అవినీతి కదరా, లక్ష్యముపై మనం మనసు పెట్టాలిరా, మంచినే మనం ఎంచుకోవాలి కదరా. ఒంగోలు నుంచి రెబ్బవరపు ఉదయ్ కుమార్ గారు ఒక కవిత పంపించారు. కవితా శీర్షిక గేయం. విశ్వమంతా నిన్ను చూచి నవ్వుతుందిరా, మనిషితనం ఏమిటని అడుగుతుందిరా, అన్యాయం ఎరగనోళ్ళు అంగదురు ఓళ్ళవుతుంటే, అవినీతి పరులంతా అందలాలు ఎక్కుతుంటే, కల్లా కపట మెరగనోళ్ళు కన్నీళ్లు పెడుతుంటే, మాయ మాటలు చెప్పేటోళ్ళు మంచోళ్లుగా మసలుతుండే, అల్పజీవుల అప్పులతో ఆత్మహత్యల పాలవుతుంటే, రాజకీయ అప్పులన్నీ రాయితీతో రద్దవుతుండే, మానవత్వం నమ్మినోళ్ళు మంటగలసిపోతుంటే, మత పిచ్చితో కొంతమంది మారణ హోమం చేస్తుంటే, అవినీతి లేకుండా అన్యాయం చేయకుండా అందరి కోసం బ్రతికే ఆ మంచి మనసు లెక్కడని. నేలపూరి రత్నాజీ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి తమ కవితను పంపించారు. కవితా శీర్షిక పంతం. చీపురు పట్టి ఇంట్లో మూలమూలన పట్టిన బూజుని తులిపినట్టు వీధులన్నీ పరుచుకున్న దుమ్ముపై ఉదయాన్నే చేతులతో పట్టిన చీపుళ్ళన్నీ దాడి చేసి ఊరి బయటకు మెడపెట్టి గెంటేసినట్లు దేశ పటం మీద పేరుకుపోయిన అవినీతి తెట్టుని యాసిడ్తో కడిగి పారేయాలి. అక్రమ సంపాదనలు పొందే అనకొండల స్వార్థపు పడగల నీడలు ఆఫీసు బల్లల క్రింద మాత్రమే కాదు, రాజకీయ రంగుల కండువాళ్ళ మెడలో నుంచి బుసలు కొడుతున్నాయి. కీలు కీలుకి ఓ రేటు కట్టి
సామాన్యుల రక్తాన్ని బొట్టు బొట్టుగా పీలుస్తూ ఒకే బల్ల చుట్టూ చేరి పంచుకు తాగుతున్నాయి. దోపిడీ వంచన గొడుగు కింద నిలబడి పంచభూతాల తల మీద పాదం మోపి వటుడింతయై అక్రమ విశ్వరూపంతో ప్రకృతిని ఆక్రమించాడు. గుల్ల చేస్తున్న ఈ భూమి మీద నాటిన వీడి అవినీతి పాదాల వికృత శిలాజాలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారబోసే ఆద్మీ ఓట్లాది చీపుళ్లమై ఉద్యమించి స్వరాజ్య భవనంలో గుట్టలుగా పోగుపడ్డ అవినీతి పెంటను ఊడ్చి అవినీతి రహిత స్వచ్ఛ భారత్ కోసం పంతం పట్టాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఎస్ఆర్ పృథ్వీ గారు కవిత పంపించారు. కవిత శీర్షిక యువత మేలుకో. నీతి నిజాయితీ సంస్కృతి సంస్కారం 4 చక్రాలుగా మలుచుకొని ధర్మరథం నడుస్తా ఉంది. ఎక్కడి నుండి దిగబడిందో స్వార్థం మనిషి మెదడులోకి దూరింది. అనుభవశీలులైన సారథిని మట్టుబెట్టి రౌతు స్థానాన్ని ఆక్రమించింది. నీతి నిజాయితీలను కూలదోయాలని అవినీతి కొరడా చేతబట్టి చిన్నా చితక మొదలుకొని కొండలాగా ఎదిగిన వాళ్ళు సైతం అవినీతి కన్య నృత్య రీతులకు పరవశించి మూర్ఛపోతున్నారు. ప్రజాస్వామ్యం గుండెలపై తేనె పూసిన కత్తితో నెత్తుడి అక్షరాలను చెక్కటం సాహసంగా తలపోస్తా ఉంది. యువత కళ్ళు తెరిస్తేనే స్వార్థ రక్కసి పీక కోసేందుకు మరో మార్గం దర్శనమవుతోంది. కార్యదక్షులై అడుగులేయండి. నీతి నిజాయితీ మెట్లను చెక్కి నీతి శిఖరం ఎక్కుదాము రండి. గోవిందవజ్జల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనకాపల్లి నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక నాకొక చీపురు కావాలి. ధర్మభూమి అవినీతితో కర్మభూమి అయిపోతోంది. ఆశలన్నీ అడియాసలై దేశం శ్వాస కోల్పోతోంది. అభివృద్ధిని మరచి అభాసు పాలవుతోంది. క్రాంతిని పంచిన దేశం తిమిరంతో సమరం చేస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోతోంది. రెక్కల కష్టం రాబందుల పాలవుతోంది. అంచనాలను మించిన వ్యయం ఆదాయాన్ని అప్పుల పాలు చేస్తోంది. భాగ్యవంతమైన దేశం అభాగ్యమవుతోంది. అవినీతి భూతం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. లంచం మంచమెక్కి రాజ్యాధికారం చేస్తోంది. ధనం, ఆస్తి, ఓటు, కానుక, ప్రలోభం, రూపం ఏదైనా, పేరు ఏదైనా బహురూప అవినీతిపై సమరం చేసి అసమానతల కసువు ఊడ్చే చీపురు కావాలి. అందరికీ సమానత్వం అనే నినాదం రావాలి. కూడు గూడు నీడా విద్య అందరికీ అందాలి. అందరినీ ఆలోచింపచేసే ఒక యాప్ కావాలి. అప్రమత్తత అనే ఆయుధంతో అవినీతిని ఎదుర్కొందాం. మొక్కగా ఉన్నప్పుడే మెడలు వంచి మాను కాకుండా చూసి దేశాన్ని కాపాడుదాం. పన్ను కట్టడం ప్రతి పౌరుడి బాధ్యతని పెన్ను సాక్షిగా వాగ్దానం చేద్దాం. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సారథులై నీతిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేద్దాం. నిజాయితీతో జాతికి పేరు తెచ్చిన మహనీయుల స్ఫూర్తితో పవిత్ర భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించటానికి దేశానికి పట్టిన మురికిని కడిగేయటానికి నాకొక చీపురు కావాలి. నెల్లూరు నుంచి అమీన్జీ గారు కవితను పంపించారు. కవిత శీర్షిక అవినీతి అంతం. రాజకీయం రగులు కొంది, స్వార్థంతో కుములుతుంది. సామాన్యుడు చితికిపోయే, సంపన్నుడు బలిసిపోయే. ధరలన్నీ పెరిగిపోయి భారమైన బ్రతుకు పేదవాడి కడుపు మంట కన్నీరై కారుతుంది. అవినీతికి సగటు బ్రతుకు బలి పశువుగా మారిపోయే. సాపాటుకు నోచుకోక అన్నార్తుడు అలమటించే. కొడిగట్టిన జీవితాలు కకలావికలమైపోయే. బాధామయ గాథలన్నీ కథలుగానే మిగిలిపోయే. ఓట్ల కోసం తతంగం రంగరంగ తారంగం. ఆశ పెట్టి మభ్యపెట్టి 5 ఏళ్లు తిష్ట వేసి మన డబ్బుతో తెగబలిసి బడా నాయకులయ్యారు.
మన తలపై శటగోపురం అందంగా అమర్చారు. ప్రశ్నిస్తే పావులం, తిరగబడితే ద్రోహులం. భయం బ్రతుకు నీడల్లో నర్తించే జీవులం. చలిచీమలు సర్పాన్ని జయించాయి నేస్తం. కలగలిసిన దారాలు పలుపు తాళ్లుగా మార్పు. ఎవరో వస్తారని ఎదురుచూడకు. పోరాటం సాగించి సాగు ముందుకు. మార్గదర్శిగా మారి ముందుకు అడుగెయ్యి. అవినీతి అంతానికి చరమగీతి పాడు. జి రంగబాబు గారు అనకాపల్లి నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక ఎందుకలా. ఎందుకలా? ఓ దారి తెన్ను లేకుండా కూడబెడుతున్నావు. ఎవరిని ఉద్ధరిస్తుందని, దేనికి పనికొస్తుందని? ఎందరినో బాధపెట్టి మరెందరినో మోసం చేసి సంపాదించిన వేలకు వేల ఎకరాలు ఏం చేసుకుంటావు? అవినీతి అక్రమార్కుడు అనిపించుకుంటూ క్షణక్షణం భయంతో చస్తూ బ్రతుకుతూ నీకు అవసరం అంటావా? నీకు కావలసినదెంత? నలుగురు మనుషులు, కేవలం 6 అడుగుల నేల. మరెందుకు ఇంత 100 ఎకరాలు మింగేయాలనే ఆరాటం? దొరికినంత దోచేయాలని అమాయకులతో పోరాటం. వచ్చేటప్పుడు నువ్వు ఏం తెచ్చావని, పోయేటప్పుడు మోసుకుపోవడానికి. నలుగురికి చేసే మంచే కదా చివరకు మిగిలేది. అవినీతి సంపాదన నిన్ను నిలువునా ముంచేస్తుందని నీకెప్పుడు తెలుస్తుంది? పాపం పండిన రోజు నిన్ను కాపాడడానికి ఒక్కడూ ఉండడని తెలుసుకో. ధనం మీద, నేల మీద వ్యామోహం వదిలి నలుగురికి మంచి చేసి మనిషి అనిపించుకో. విజయనగరం నుంచి సాలూరి సంతోషి గారు కవిత పంపించారు. కవితా శీర్షిక దోపిడీ సర్పం. స్వార్థపు హస్తాలు సమాజ దేహాన్ని అవినీతి వస్త్రంతో కప్పేస్తూ దోపిడీ సర్పాల్ని రహదారుల్లోకి వదిలిపెట్టి సామాన్య జీవితాల్ని కల్తీ చేస్తూ నీతి కత్తుకలు నొక్కేసి ధర్మం కాళ్ళని కట్టేసి మహమ్మారిలా పట్టి పీడిస్తూ సమాజ ముఖచిత్రానికి ముసుగు తొడిగి అవినీతి చీకట్లోకి సంఘాన్ని నెట్టేస్తుంటే రగిలే గుండె వ్యతిరేకిస్తూ అడుగు ముందుకు వేసే గళమెత్తింది. దేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, సామాన్యులకు గరిష్ట ప్రయోజనం, అవినీతి రహిత దేశ నిర్మాణం. ఇలాంటి ఉన్నత లక్ష్యాలతో ఓ ఆమ్ ఆద్మీ తన పోరాటాన్ని ప్రజల పక్షాన నిలబడి పిడికిలి బిగించి అనతి కాలంలో భ్రష్టాచారాన్ని తుడిచిపెట్టే పార్టీగా ఎదిగాడు. కొత్తగూడెం నుంచి సాన్యశ్రీ గారు తమ కవితను పంపించారు. కవితా శీర్షిక కొత్త వెలుగులు. దేశం ఇప్పుడు కుళ్ళి కంపు కొడుతోంది. ఎక్కడ చూసినా అవినీతి నాట్యం చేస్తుంది. లిక్కర్ కిక్కు ఎక్కువై చక్కర్లు కొడుతోంది. పసిపిల్లలు తాగే పాలను, పేదవాడు తినే రొట్టె ముక్కను వదలకుండా పన్ను మెక్కుతుంది. వంతెనలు కూలటం, వనితలు రాలటం రోజువారీ జరిగే కాలకృత్యాలైపోతున్నాయి. 25,000 అప్పు కోసం రైతు ప్రాణం తీసుకుంటాడు. వేల కోట్లు ఎగ్గొట్టిన పెద్ద మనిషి విమానాలెక్కి విదేశాలలో చక్కర్లు కొడుతూ కులుకుతుంటాడు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని ప్రశ్నల శరాలు సంధించాలి. బుల్లెట్టు లాంటి ఓటు మీట చక్కగా నొక్కాలి. చీపురుతో దుమ్ము దులిపి చిమ్మేయాలి. కొత్త వెలుగులకు మార్గం చక్కగా వేయాలి. భారతావనిలో నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ప్రతి ఒక్కరూ ప్రతిభతో ప్రగతి పథంలో పయనించాలి. విజయనగరం నుంచి డాక్టర్ డివిజి శంకర్రావు గారు కవిత పంపించారు. కవిత శీర్షిక దేశపటం. ఒకప్పుడు నా దేశ పటంపై అక్కడక్కడ అవినీతి మచ్చలు, పచ్చని పొలంలో గుప్పెడు కలుపు మొక్కల్లా హీనంగా, దయనీయంగా, మరిప్పుడు అవే ఇబ్బడి ముబ్బడిగా పొలమంతా విస్తరిస్తూ ఫలసాయాన్ని మాయం చేస్తూ దొరతనంతో నిర్భయంగా ఎటు చూసినా ముళ్ళ కంపల్లా చిల్లర చోరీలు నేడు కాలం చెల్లిన చిలక కొట్టుళ్ళు. భారీ స్కాములే కదా రోజువారీ తాజా ఘటనలు. కాపలాదారుల కళ్ళ ముందే ప్రజా ఖజానాకు చిల్లులు.
సంపద దారి మళ్ళీపోతున్నా నింపాదిగా కదిలే వ్యవస్థలు ఆ భారమంతా మీద పడి సామాన్యుడికి అవస్థలు. మిత్రమా, అవినీతి జోరిని చూసి బేజారు పడకు, పోరు సల్పలేనంటూ డీలా పడకు. నీ నిర్లిప్తత అవినీతికి ఊపిరి, దేశపు సిరికి నువ్వే కావాలి కాపరి. గుట్టలుగా నిండిన చెత్త గాంచి పలాయనం చిత్తగించకు, పట్టుకో చీపురు, నీ చైతన్యమే దేశానికి వెలుతురు. ఎరుకల చంద్రశేఖర్ గారు పెద్దపల్లి నుంచి కవితను పంపించారు. శీర్షిక అడుగడుగున అవినీతి. అడుగడుగున అవినీతి అంతమయ్యేదెప్పుడో, అభాగ్యుల ఆకలి బాధలు తీరేదెప్పుడు. 3 పూటలు తింటే చాలదట మూర్ఖులకి, 30 తరాలకై మూట కడతారే. అవినీతి సొమ్ము అక్రమంగా ఆకలి బాధలతో అనునిత్యం ఎందరో అసువులు బారుతుంటే అది కనిపించని కళ్ళు లేని కబోదులా మీరు. కాకులైనా కలిసి మెలిసి తింటాయే కూడు కనిపిస్తే కంటికి. కుక్కల కన్నా హీనంగా కొట్టుకుంటారే కూటి కోసం మీరే. కుళ్ళు కుతంత్రాలతో కక్షలు కార్పణ్యాలతో మనుషులట మీరు మహా గొప్పవారట. మానవత్వమే లేని మృగాలైనారు. మృగాలైనా వాటికి ఎంత ఆకలైనా చంపవే సాటి మృగాన్ని. తమ జాతిని తామే మృగాల కన్నా హీనంగా ఘోరంగా చంపుతారే సాటి మనుషులని మీ స్వార్థం కోసం. విజయనగరం నుంచి దోసలపాటి వెంకట రామచంద్రరావు గారు కవిత పంపించారు. కవిత శీర్షిక అడుసు తొక్క నేల. అడుసు తొక్కితే అధా పాతాళానికే, అంధుడివైతే చీకటి గుహ్వానికే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే అధోగతే. నీతి నిజాయితీలే నిన్ను నిలబెడతాయి. ఇస్తున్నారని పుచ్చుకుంటున్నామంటారు, మరి పుచ్చుకుంటున్నామని ఇస్తున్నామంటారు. మరి ఇవ్వడమే నేరమే, పుచ్చుకోవడము నేరమే. స్వార్థ ప్రయోజనాలే అందరి లక్ష్యం. తొందరగా పని పూర్తి కావాలంటే చేతులు తడపాలి. బల్ల కింద చేతులు చాపేవారుంటారు. చిత్రాచిత్రమైన పరిభాషలో వాడుతుంటారు. గీతమని కొందరు కూని రాగాలు తీస్తారు. మరి నాకేంటని ప్రశ్నలు వేస్తుంటారు. ఆమ్యామ్య అంటూ పళ్ళెక్కిలిస్తారు. పొడుగు చొక్కాల వారు పెంచి పోషిస్తుంటారు. పళ్ళు పలహారులు సమర్పయామి అంటారు. పని పూర్తయితే చాలు విందులు చిందులు పొందులే. వటవృక్షంలా వేళ్ళూనికున్న అవినీతి అంత మొందించాలంటే అంతర్యామెవరో అవతరిస్తారనుకోకు. అవినీతి అంత మొందించాలంటే అందరూ అడుగు ముందుకెయ్యాలే. నాకెందుకని అనుకుంటే అవినీతి అంతమవుతుందా? ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. వివి రత్నం గారు ఒంగోలు నుంచి కవిత పంపించారు. కవిత శీర్షిక అవినీతి చెట్లు. తులసివనంలో ఎప్పుడూ గంజాయి పెరుగుతూనే ఉంటుంది. అది తులసిలానే పవిత్రం. పరుచుకున్న అవినీతి ఊడలు భూమంతా వేళ్ళూనుకొని పోయింది. ఏ మందుకు లొంగటం లేదు. ఏ గట్టు తగాదాలో అయినా, ఏ ఓట్ల కుంభకోణంలోనైనా కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. కలుపు తీత మొదలు పెట్టాలి. వడపోతలు మొదలు పెట్టకుంటే సర్వే తుమ్మ చెట్లలా పెరిగిపోతుంది. కొల్లాయి కట్టినా, గోచి పెట్టినా నీతి నిజాయితీ ఏదీ లేని భూమిక వేళ్ళూనుకొని ఉన్నది. కుర్చీ వెనకాల నలగని తెల్ల బట్టలేసుకొని జేబులో కొత్త నోట్ల కట్టతో మనుషులను కొనేసుకునే కాశీపురపు హరిశ్చంద్రుల వేలం. ఎందెందు వెదకినా అందందే అవినీతి, సందేహం లేదు. ఏ పురుగు మందుకు చావని పురుగు అవినీతి. దానికి ముందు మందు ఒకటే, నీతిగా బతికే మనుషులు నడుం కట్టిన పోరాటం. కవుల కవిత్వంలో కాదు, నీతి చేతల్లో కనిపించాలి. చెప్పింది చేయాలి. రామకృష్ణ పరమహంసలా తాను చక్కెర తినటం మాని ఇతరులకు తినొద్దని చెప్పాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి జి సూర్యనారాయణ గారు కవిత పంపించారు. కవిత శీర్షిక కొత్త చీపురు కావాలి. పైసలు ఇవ్వనిదే వృద్ధులకు పింఛన్లు రావు. పైకం ఇవ్వనిదే యువతకు కొలువులు లేవు.
చెయ్యి తడపనిదే చిరుద్యోగికి పదోన్నతి లేదు. సూటు కేసులు డబ్బు లేనిదే ఎన్నికల్లో సీట్లు లేవు. ఇది వర్తమాన నా భారత చిత్రం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విప్పుకుంటున్న అవినీతి రంగుల చిత్రం. రాజకీయాలలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించాక, కార్యాలయాల్లోకి సిఫార్సుల వ్యక్తులు వచ్చాక అంతటా అధికార రాజకీయ అవినీతి తామర తంపరలా వర్ధిల్లుతోంది. దేశంలోని మేధావులు వలసపోతున్నారు. అఖండ యువశక్తికి నిర్వీర్యమైపోతోంది. వజ్రోత్సవం అంటూ పాలకులు ఆకాశాన్నంటే సంబరాలు. అంబలి దొరకక పూరి గుడిసెల్లో ముడుచుకుంటున్న కోట్లాది బక్క దేహాలు. మహానేతల వాగ్దానాలలో కార్యాచరణ లేదు. మేధావుల ప్రణాళికలతో పురోగతి లేదు. దేశ సంపద కొందరి చేతుల్లోనే. చేసిన రుణమంతా అందరికీ వాటాలు. ప్రియమైన నా దేశంలో నలుదిక్కలా అవినీతి కెందూళులు పేరుకుపోయాయి. దుమ్ము దులపటానికి కొత్త చీపురు కావాలి. దూరదృష్టి గల లీడరు రావాలి. చింత అప్పలనాయుడు గారు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కవిత పంపించారు. వారి శీర్షిక పుల్లల్ని విడదీసి. అవినీతి రసం పీల్చే పురుగై రామనామం జపిస్తోంది. ఎంత చిమ్మినా దాహం తీరక ఢిల్లీ గల్లీలో చొరబడ్డానికి చూస్తోంది. విగ్రహాల పేరుతో బతుకుల్లో తుఫానై విరుచుకు పడుతోంది. రంగులేవి రంగులు కాదంటోంది. చిమ్ముతున్న చీపుర్ని కాలరాసి పుల్లలను విడదీసి కాషాయం తాడుతో కట్టాలని చూస్తోంది. ఎంత తుడుస్తున్నా నేనున్నానని తెల్లవారితే ఒళ్ళు విరుచుకుంటోంది. నేను పుట్టిన మట్టి నాది కాదని పొమ్మంటోంది. దేశాన్ని చాప సుట్టి సంక నెట్టుకోవడానికి చూస్తోంది. జనవనాలను భక్తి మత్తులో ముచ్చుతోంది. ఆవు పంచకం చల్లి ఆగడం చేస్తోంది. ప్రతి మనిషి ఇప్పుడొక చీపిరై అవినీతిని అంతం చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆలస్యం అయితే అది మతం పులై మనలను మింగడానికి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా నుంచి ఏ రాజేష్ గారు కవిత పంపించారు. కవిత శీర్షిక అవినీతి గుమ్మి. అవినీతి అలుగు పారుతోంది. సామాన్యుల జీవితం సంక నాకుతోంది. చాలని ఉపాధితో జీవనం సాగక రాజకీయ నాయకులకు బానిసలు అవుతున్నారు. ఆమ్ ఆద్మీ చీపురు అవినీతిని ఊడుస్తోంది. దేశం మొత్తం పట్టాలి చీపురు. పారదోలాలి అవినీతి బుచ్చు. దేశం కార్పొరేట్కు తాకట్టు. కార్పొరేట్ రాజకీయంతో తలలకు రేటు కడుతుండ్రు. పేదరికం పాదు చేసి పెంచి పోషిస్తున్నారు. దోపిడీకి తక్కువ రాయితీ, బలిసినోడికి ఎక్కువ రాయితీ. ఎక్కడుంది సమాన పెరుగుదల? ఏమున్నది గర్వకారణం? ఎటు చూసినా అసమానతలే. అవినీతిలో అగ్రస్థానం, అభివృద్ధిలో 5వ స్థానం. నల్లధనం ఏమైనట్లు? సామాన్యునికి ఇక్కట్లు. అవినీతి గుమ్మి, అభివృద్ధి డమ్మి. అవినీతిని పాతరేద్దాం, అభివృద్ధికి పాటు పడుదాం. చొప్పదండి సుధాకర్ గారు కవితను పంపించారు. వారి కవితా శీర్షిక దీపం కింది నీడ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అవినీతి మన చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ మనలను తిప్పుకుంటోంది. ఆకాశం, అనంతం, సముద్రం అవినీతికి సరిపోని ఉపమానాలు. దాని ఉనికి వైశాల్యం అంటూ చిక్కనిది. గాలిలాగే అంటుకొని ఉంటుంది. గాలినైనా బంధించగలం కానీ దీన్ని కనీసం చూడలేము. నచ్చని పెళ్ళాంతో కాపురం చేసినట్టు జీర్ణం కాని దినుసునైనా మింగుతూనే ఉంటాం. అక్షరాలతో సంహరించలేం, అయినా పొలిమేరల దాకా తరుముతూ ఉంటాం. అవినీతి ఒక అదృశ్య సంఖ్యల. ఎక్కడికక్కడ తెగ్గొట్టబడాలి. అది ఒక విషవాయువు. నిజాయితీ వృక్షాలు విరివిగా నాటాలి. మనం నడిపించాల్సిన నీడ మనల్నే నడిపించడం అవినీతి చేసే గారడి. చీకటిని సంహరించాలంటే వెలుగు విస్తారంగా ప్రవహించాలి. దీపం కింద నీడలా అది కాచుకున్న
మనం దీపాలు వెలిగిస్తూనే ఉండాలి. ఒక బృహత్ వృధా ప్రయత్నాన్ని పదే పదే చేస్తూనే ఉండాలి. రేపటి తరాన్ని నిజాయితీ సైనికులుగా, నిటారుగా, ఖచ్చితంగా తీర్చిదిద్దుతూనే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నుంచి కాముని గారు కవిత పంపించారు. కవిత శీర్షిక అవినీతి కంపు కొడుతుంది, కడిగేద్దాం రండి. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన రుగ్మతలు 8 అతి పెద్ద సమస్య అవినీతే. అవినీతిని నిర్మూలిద్దాం, అవినీతిని పాతరేద్దాం, నీతిని రక్షిద్దాం. నీతి లేని చోటే కరవా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అవినీతే అలుముకొన్నది. అవినీతికి వ్యతిరేకంగా పాల్గొనే ప్రతి ఒక్కరూ అవినీతి వ్యతిరేక దళంగా, అవినీతి శత్రువులో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడే. అవినీతిపై దండెత్తండి. ప్రధాని మోదీ మన్ కీ బాత్. డిజిటల్ చెల్లింపులు చేస్తూ అవినీతిని అరికడదాం. అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేస్తూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ లంచగొండితనం తరిమేద్దాం. భారతదేశంలో ప్రతి 10 మందిలో 7 అవినీతి బాధితులే. అవినీతిలో అగ్రస్థానం భారత్, 2వ స్థానం వియత్నాం, చివరి స్థానం జపాన్ దేశం. భారతదేశంలో ఎవరు అవినీతికి అతీతం కారాదు. నీతిని నీరు కారుస్తారా? కొందరెందుకు మినహాయింపులు? చట్టం ముందు సమానం అందరూ. జన్ లోక్పాల్ను సమర్థించమని అన్నా హజారే పిలుపు. జంతర్ మంతర్ తిహార్ జైలు ఏదైనా ఒక్కటే, ఆ గమ్యం ఒక్కటే. అవినీతి రహిత సమాజం, నీవు నేను ఆమ్ ఆద్మీ అఖండ భారత్. నాటి స్వాతంత్ర్య పోరాటం మళ్ళీ నేడు అవినీతిపై పోరాటం సాగాలి, కొనసాగాలి. అవినీతి రక్కసిని అంతం చేసే వరకు ఓ భారత్ సోదర సోదరి, అవినీతిని అంతం చేస్తూ అడుగు ముందుకేద్దాము. అవినీతి భరతం పడదాం. అవినీతి కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని విడిపిద్దాం. ప్రపంచ పటంలో అప్పుడే భారత్ అగ్రగామి అయి అలరిస్తుంది. ఆళ్ల నాగేశ్వరరావు గారు తెనాలి నుంచి కవిత పంపించారు. శీర్షిక ముందే కూసిన కోయిల. పచ్చని పంట పొలాలకు రసం పీల్చే పురుగు పట్టి నిస్సారమైన పంటను మిగిల్చినట్లు, ఆరోగ్యవంతమైన సమాజానికి అవినీతి అనే చెదపురుగు పట్టి అనారోగ్యాన్ని అందించినట్లు, జీతం కన్నా గీతం పైనే మమకారం కొందరికి, కష్టపడితే వచ్చే ఫలితం కన్నా సులువుగా లభించే ప్రతిఫలమే మిన్న మరికొందరికి. ఆ అందరి ప్రోత్సాహంతో పెంచి పోషించబడుతోంది మానవతా విలువలని మట్టు పెడుతూ, దానవత్వానికి ఆజ్యం పోస్తూ అవినీతి అనే కలుపు మొక్క. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్లు పనులు చేయించుకునే తొందరలో మనమే వేస్తున్నాం లంచానికి మంచం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేలా చేస్తున్నాం. మన వేలితో మన కంటినే పొడుచుకుంటూ ఉన్న సూపును కోల్పోతున్నాం. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాం. ఆ అవినీతి కలుపు మొక్కలను పీకేసి పచ్చని పంట పొలాలని రక్షించడం, స్వచ్ఛమైన పరిపాలన అందించడం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన లక్ష్యాలు. వరంగల్ జిల్లా నుంచి చిలువేరు శ్రీనివాసరావు గారు కవిత పంపించారు. కవితా శీర్షిక అడుగడుగున అవినీతి. నీతి లేనిది అవినీతి, మన దేశమయ్యే అధోగతి. కానరాదే పురోగతి, లంచంతో అవినీతి లక్షణంగా రాణిస్తుంది. అందుకే ఈ దుస్థితి. అడుగడుగున అవినీతి అందలం ఎక్కుతుంది. కనుమరుగయ్యే నీతి, ప్రతి చోట అవినీతి పాకుకుంటూ వేళ్ళు ఉనుతుంది, ప్రవాహమై సాగిస్తోంది. మర్రి ఓడల అవినీతి దేశమంతటా వేళ్ళు ఉనుకుంది. చిలువలు పలువలయ్యి దేశమంతా విస్తరించే క్యాన్సర్ వ్యాధుల అవినీతి రాజ్యమంతా ముదురుతున్నది, రాజ్యం మేలుతున్నది. లేకపోయే నీతి ఎవరిలో, అవినీతియే అందరిలో. నడపబట్టే తప్పు తోవలో నీతి లేనిది అవినీతి.
అంతమవుతానంటుంది దాని జాతి, సంపాదనే దాని రీతి. గుర్రపు సత్యనారాయణ గారు మహబూబాబాద్ నుంచి కవిత పంపించారు. కవితా శీర్షిక నేటి రాజకీయం. అవినీతి వరదలో, స్కాముల బురదలో, రాజకీయ కళ రంగుల కేళి, మోసం కులాసా విలాసం తమాషా, పంచభూతాలు ధ్రువ పాలకుల భరోసా, అధికారం జమీనా, అవినీతి ఖజానా, అందలం నజరానా, పట్టుబడుతున్న దొంగల రాచకేళి, దిగజారుతున్న నైతిక విలువల నిష్పత్తుల నిత్య హోళి, విశ్వ విపణి ఘాట్లకు సగటు జీవి నిత్య హత్య, ఏ ఎండకా గొడుగు పట్టే గోడ మీద పిల్లులు వీరు, నకిలీ ప్రజా ప్రతినిధులు, అసలైన సిసలైన ప్రజా ద్రోహులు, ముఖానికి ఏ రంగు పులుముకున్నా, ఏ బొమ్మ తగిలించుకున్నా అద్భుతంగా నటించే అభినయ నేర్పరులు, బ్రతక నేర్చిన జూదరులు, దిగజారిన ధీరులు, ఎంతకు అయినా తెగించే సూరులు, నేరం కుంభకోణం వారికి రెండు కళ్ళు, పదవే ప్రాణం, అంగట్లో అన్నీ చూపి ఆకలి నోట్లో మట్టి కొట్టే జగత్ కిలాడీలు, మార్కెట్ ఎకానమీలో సగటు మనిషిని నిలువున కొల్లగొట్టే జంతర్ మంతర్ మాయగాళ్ళు, తరతరాలకు తరగని ఆస్తులు వారివి, ఎన్ని తరాలు మారినా చెరగని రాతలు మనవి, ప్రజాస్వామ్యాన్ని సమాధి కట్టి ఆ సమాధినే పునాదిగా చేసుకొని రాక్షసంగా ఎదుగుతున్న ఈ నాయకులపై చైతన్య సమర శంఖారావం పూరించాలి. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి నరెద్దుల రాజారెడ్డి గారు కవితను పంపించారు. కవితా శీర్షిక కొన్నింటిని కొలవలేం. కొలతకు రాని లెక్కలతో ఎన్ని కూడికలకు ప్రాణం పోయగలం, అవినీతి శక్తుల గుండెల్లో పొదిగిన ఎన్ని కుయుక్తులకు ఏకరవు పెట్టగలం, బల్ల కింద చేతుల్లో ఇమిడిన కరెన్సీ నోట్ల రెపరెపల ముందు మరెన్ని మాలిన్యపు కణాలను శుద్ధి చేయగలం, కనురెప్పల మాటన ఒదిగిన దృశ్యాలకు రంగులెద్ది బేరమాడే ఇంద్రజాలం ముందు నీతి మోకరెల్లిన కాలానికి ఎన్నేళ్లు కట్టుబడి జీవించగలం, రెమ్మల మాటన పిందెలలా పొంచుకొని సమాజపు ధోరణి చూస్తూనే ఎన్నాళ్ళు రాళ్లకు బలి కాగలం, మార్పు కోసం ఎన్ని యుద్ధాలను కోరగలం, అందుకే కొన్నింటిని కొలవలేం. అణువణువు పరిశోధనా వికాసంలో మానవీయతకు ఊపిరందిస్తూ మలిన భావజాలానికి నీతిని రంగరిస్తూ అవినీతి రహిత వ్యవస్థకు స్ఫూర్తి రేఖాదీపికలై ప్రజ్వలించాలి. కరిగిపోతున్న కాల కొలమానానికి ఒక లెక్కకు శేషం మిగిలించాలి, లేకుంటే మన్నికగా మసలలేం. ఎం వీర వెంకటరెడ్డి గారు ఖమ్మం నుంచి కవితను పంపించారు. కవితా శీర్షిక అవినీతిని కూకటి వేళ్లతో పీకేద్దాం. అవినీతి చీడ వదిలేది ఎప్పుడో, అక్రమాన్ని అణిచేది ఎప్పుడో, భారతావని అంతా వ్యాపించనే, ఆడంబరాల జీవితంలో మనిషి స్వార్థం విసిగిస్తుంటే అవినీతి భరతమే పడదాము. అవినీతికి బలయ్యే పేదలెందరో, కష్టాలనెదురీదే అభాగ్యులు ఎందరో. జలసాలు మానండి జనులారా, ఓటుకే నోటు కోసం ఆశపడకండి. దేశ సౌభాగ్యాన్ని ప్రగతినే కోరుకోండి. భరతమాత బిడ్డలారా, అవినీతి చీడ వదిలేది ఎప్పుడో, అక్రమాన్ని అణచేది ఎప్పుడో. రాబందు రాజ్యంలో రాక్షసులెందరో, అవినీతి పరులను అందలం ఎక్కించకండి. భరత భూమిలో బంగారు బిడ్డలుగా అవినీతినే పారద్రోలండి. అవినీతి జాడ్యాన్ని తరమండి. అవినీతి చీడ వదిలేది ఎప్పుడో, అక్రమాన్ని అణచేది ఎప్పుడో. ఉక్కు పాదంతో అణచివేసినప్పుడు, మనిషి మానవత్వంతో మారినప్పుడు. అవినీతి వ్యతిరేక శంఖమే పూరించి సమరమే చేద్దాం జనులారా. లంచం ఇవ్వడము నేరమే, లంచం తీసుకోవడము నేరమే. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి జగన సింహాచలం గారు కవిత పంపించారు. కవితా శీర్షిక
అవనిలో అవినీతి, అడుగడుగున అవినీతి తాండవిస్తోంది, అణువణువున అవినీతి ఆక్రమిస్తోంది, మితిమీరి అవినీతి రాజ్యమేలుతోంది, నీతియుత కత్తుకలను ఉత్తరిస్తోంది. ముగ్గుపాల కలయికలో, పసిపిల్లల కథలలో, పుస్తకాల బొమ్మలలో రెప్పలెత్తి చూస్తోంది. పాఠశాల విద్యలో, పాఠ్యాంశ బోధనలో, గణిత శాస్త్ర సాధనలో మనసారా చూస్తోంది. ఉద్యోగ సాధనలో, ఉపాధి కల్పనలో, పరీక్షించు వేళలోన పరికించి చూస్తోంది. ఉద్యోగ ఉన్నత పదవులలో చిన్న బుద్ధి వికలత్వం వికృతంగా చూస్తోంది. విత్తనాల పంపిణీలో, చేరవేయు ఎరువులలో, వృద్ధాప్యపు పెన్షన్లో విస్తరించి చూస్తోంది. పత్తి పంట అమ్మకాలు, వరిధాన్యపు కొనుగోళ్లలో, రైతు ఇంటి వాకిలిలోన నీళ్లలాగా పాకుతోంది. పార్టీ టికెట్టులోన, ఆచార ఆర్భాటములో, బహిరంగ సభలలోన డాంబికాలు పోతోంది. యంత్రాంగము నడుపుటలో, మంత్రివర్గ ఏర్పాటులో, రాజకీయ రంగములో బహుబాగా రాణిస్తోంది. చిన్నవారి పోషణలో, కన్నవారి కలలోన నీతి నియమ పెన్నిధులు నిలదొక్కుకోవాలి. మానవాళి మనుగడలో సంస్కరణ కావాలి. తలపులోన మలపులెన్నో తీసుకురావాలి. బంగారు విబి ఆచార్యులు గారు హైదరాబాద్ నుంచి కవిత పంపించారు. శీర్షిక బార్టర్ విధానం. ఓటు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. జుట్టుంటే కుప్పైనా వేసుకోవచ్చు, జడైనా వేసుకోవచ్చు. ఓటుంటే ఎవరినైనా ఓడించవచ్చు, కావలసిన వాడిని గెలిపించుకోవచ్చు. ఓటుంటే ఎంతో కొంతకి తెగ నమ్ముకోవచ్చు. కొనుక్కున్నోడు గెలిస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో స్కామ్ చేసి సొమ్ము కూడేసుకోవచ్చు. ఎవరేం తక్కువ తిన్నారు గనక ఓ కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొట్టిన కాయలో సగం ముక్క అక్కడ పెట్టి సకుటుంబ బంధుమిత్ర సపరివారానికంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని కొట్టేయాలని చూడటం లేదా? అలాగే నీ చేతిలో కొంచెం సొమ్ములు పోసి అధికారాన్ని హస్తగతం చేసుకొని స్కీములేసి స్కాములు చేసి అష్టైశ్వర్యాలు కొట్టేస్తున్నాడు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. నీకు వాడికి ఇదేమీ పెద్ద విశేషమేమీ కాదు. నిజాయితీగా మందు మార్బలాలు నీకు ఇస్తున్నాడు. ఓటు తను తీసుకుంటున్నాడు. మందు మార్బలాలతో ఓటు మారకం ఇదే బార్టర్ విధానం. ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో అవినీతి అందలం ఎక్కిస్తేనే నీతికి నీళ్లు వదిలేస్తారు. అవినీతే రాజ్యమేలుతుంది. ప్రజాస్వామ్యమా జిందాబాద్. త్వరగా చూసుకోండి ఓటర్ల లిస్టులో మీ పేరుందో లేదో. రాజమండ్రి నుంచి బెహరా వెంకట సుబ్బారావు గారు కవిత పంపించారు. కవిత శీర్షిక అవినీతి టీకా. ఆమ్యామ్య అంటాడొకడు, లంచం అంటాడు మరొకడు, ఇది మామూలే అంటాడు ఇంకొకడు, ఫార్మాలిటీస్ అంటాడు నాగరికుడు. బహునామాలు బహురూపాలు, ఆది మధ్యాంతరహితం, గాలిలా సర్వవ్యాపితం, చట్టమునకు సాధ్యము కాదు, మట్టుబెట్ట నెవరి తరమూ కాదు, దానినంత మొందింప నాదుడింకనూ పుట్టబోడు. అవినీతి అంతానికి ఒక టీకా కనిపెట్టాలి, పుట్టగానే అందరికీ ఇవ్వాలి.